ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు మాజీ శాసనసభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం 2 జిల్లాలకు సంబంధించిన సాగు త్రాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతుందన్నారు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపి రాయలసీమ రైతుల గొంతు కోయడానికి ఆయన ముందరికి వచ్చినాడు. రాయలసీమలో కూడా ఆయనకు అత్యధిక సీట్లు ఇస్తే ఈరోజు రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో దానిలను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు, మేమిద్దరం రూమ్లో కూర్చొని కుమ్మక్కై ఆ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినాము, మేమిద్దరం కుమ్మక్కైనామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. దాన్ని కొద్దిగా సోఫిస్టికేటెడ్గా చెప్పినాడు. ఇది ఖచ్చితంగా కుమ్మక్కు రాజకీయమే. ఆ రోజు కేసీఆర్ గారికి భయపడి, ఓటుకు నోటుకు భయపడి కేసీఆర్ ఎక్కడ జైల్లో పెడతాడనే భయంతో పాలమూరు రంగారెడ్డి కానీ ఇలాంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకము 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచేటప్పుడు కానీ, డిండి పథకానికి కానీ వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేసి ముందరికి పోతూ ఉంటే ఆ రోజు మీరు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నా భయపడి అబ్జెక్షన్ చెప్పలేకపోయినారు, కేసీఆర్ గారు జైల్లో పెడతారని. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోనే జలదీక్ష చేసి ఈ 3 ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ప్రాంతానికి నష్టం జరుగుతుంది, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నష్టపోతుంది, వాళ్ళు పర్మిషన్ లేకుండా కడుతున్నారని ఇక్కడ జలదీక్ష చేస్తే ఈరోజు ఆ రోజు అన్యాయం చేసింది కాకుండా ఆ రోజు భయంతో అన్యాయం చేశావు. ఈరోజు శిష్యుని మీద ప్రేమతో ఈరోజు రాయలసీమ ప్రజల గొంతుకు వస్తూ ఉండవు. ఏది ఏమైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించేంత వరకు పోరాడతాం. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. రేపు 5వ తేదీన పోతిరెడ్డిపాడు దగ్గర ప్రజా సంఘాలతో, రైతు సంఘాలతో, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే కలిసి వచ్చేటువంటి లైక్ మైండెడ్ పార్టీలు అన్నీ కలిసి పోతిరెడ్డిపాడు దగ్గర ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించడానికి, పోరాటానికి అక్కడ శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు ఇచ్చేంత వరకు మీ వెంటబడి సాధించేదానికి మేము పోరాడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, నువ్వు మొండిగా చేయకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇచ్చి అపర భగీరథుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతాడని తెలియజేస్తా ఉన్నాం.